జనవరి 6 దేవుని వాగ్దానం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు 22:28. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. మొదటిగా మీ అందరికీ ఎపిఫానియా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఎపిఫానీ అనబడినటువంటి శ్రేష్టమైన దినమును చూసే ధన్యత మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు క్షేమాన్ని మనం పొందుకొని దేవునిలో సంతోషంగా ఉండడానికి దేవుడిచ్చిన మరొక నూతనమైనటువంటి దినాన్ని బట్టి, ఈ నూతనమైన కార్యాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనమందరం సంతోషించే వారంగా ఉండాలి. జ్ఞానులు యేసు ప్రభు వారిని దర్శించడం ద్వారా క్రీస్తు వెలుగు వారి హృదయాల్లో ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది. వెలుగుగా ఉన్న దేవుడు మనల్ని వెలిగించటానికి, మనము వెలుగుగా అనేకులను వెలిగించుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎపిఫానియా అనేటువంటి శ్రేష్టమైన ఈ దినములో క్రీస్తు వెలుగును నీవు వెలిగించుటకు, అనేకులు క్రీస్తు వెలుగులోనికి రావడానికి నీ యొక్క బాధ్యతగా నీవు ప్రభు కొరకు ఒక సాక్షిగా నిలబడాలి. దేవుడిస్తున్న ఈ మహోన్నతమైన కార్యం మనమందరం ప్రభు కొరకు చేయగలగాలి. ప్రియులారా, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రకాశింపజేసేవాడిగా ఉన్నాడు. ఆయన వెలుగు నీ జీవితంలో ఎప్పుడు కూడా వస్తుంది. ఆయన నిన్ను వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆనాటి ప్రజలు వెలుగును ఎలాగైతే గ్రహింపకుండా దాన్ని తృణీకరించారో, నీవును వెలుగును, క్రీస్తు వెలుగును తృణీకరించేవానిగా ఉంటున్నావేమో, లేక అపవాది వెలుగును స్వీకరించేవారిగా ఉంటున్నావేమో. ఎందుకంటే ఆశ్చర్యమేమీ లేదు, సాతానే వెలుగు దూత వేషం ధరించుకుని మనల్ని మోసపుస్తూ ఉంది. అలాంటి వెలుగు నువ్వు కోరుకుంటున్నావా? లోక సంబంధమైన వెలుగు కాదు, దైవ సంబంధమైన వెలుగును నువ్వు కోరుకోవాలి. దైవ సంబంధమైన వెలుగును మనం కలిగి మన జీవితాలు దేవుని కొరకు స్థిరపరచబడి అనేకులను దేవునిలో నడిపించేవానిగా ప్రభు మిమ్మలను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, వెలుగుగా నీ బిడ్డలను ఉంచండి. వాళ్ళ హృదయాల్లో వెలుగు ప్రకాశింపచేయండి, ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప విజయం దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ వరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేసి దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.